పాప్కార్న్ పై జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. పాప్కార్న్ పై వాటి ఫ్లేవర్లు, అందులో కలిపే పదార్థాల ఆధారంగా 3 విభిన్న జీఎస్టీ స్లాబులుగా విభజించి పన్ను వేయటంపై విపక్షాలు, ఆర్థికవేత్తలతో పాటు కేంద్రంలోని అధికార పార్టీల నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. చక్కెర లేదా మసాలా కంటెంట్ ఆధారంగా పాప్కార్న్ పై 3 జీఎస్టీ స్లాబుల్లో పన్ను విధించాలన్న కేంద్రం నిర్ణయం చర్చనీయాంశమవుతుంది. ఇంకా చెప్పాలంటే అసలు జీఎస్టీ విధానం అమలు తీరుపైనే విమర్శలకు కారణమవుతుంది. తాజా జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఉప్పు, సుగంధ ద్రవ్యాలతో కలిపిన నాన్ బ్రాండెడ్ పాప్కార్న్ కు 5% జీఎస్టీ విధించాలని, ప్యాక్ చేసిన బ్రాండెడ్ పాప్కార్న్ 12%, క్యారామెల్ పాప్కార్న్, ఇతర స్వీట్ పాప్కార్న్ కు 18% జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. దీంతో ఒక్క పాప్కార్న్ కు 3 స్లాబులేంటన్న విమర్శలు వస్తున్నాయి. కాగా పాప్కార్న్ పై ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీలో వాటిని రాష్ట్రాల వారీగా కాకుండా తయారీ ఆధారంగా 5, 12, 18% పన్ను స్లాబులుగా విభజించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం కూడా తక్షణ అమల్లోకి వచ్చేసింది. అయితే పాప్కార్న్ పై 18% పన్ను విధించడం ఏంటన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చక్కెర కలిసిన ఉత్పత్తి ఏదైనా ఎక్కువ పన్ను ఉంటుందని వివరించారు.